గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాలు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు 618 మంది జాబితాలో కాంగ్రెస్, భాజపా అగ్రనేతలు, ఆ పార్టీల కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం. ఈటెలకు పిలుపు, 22న వస్తానన్న ఎంపీ. 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. అందుకే 2018లో మా పార్టీ ఓడింది. కేసీఆర్, కేటీఆర్లను శిక్షించాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పిసిసి అధ్యక్షుడికి కేటీఆర్ లీగల్ నోటీసులు. మహేష్ కుమార్ గౌడ్వి దిగజారుడు వ్యాఖ్యలని ధ్వజం. ఇజ్రాయెల్ దాడులు ఇంధన భద్రతకు ముప్పు. చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళనకరం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. భవిష్యత్తులో ఇరాన్ కు చైనా సహకరించే అవకాశం. ఇజ్రాయెల్ ప్రాంతీయాధిపత్యం తాత్కాలికమే కావచ్చు. తక్షణం కాల్పులు విరమించి చర్చలు జరపడం మేలు. ఈనాడు ముఖాముఖిలో మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్. బనకచర్లపై చర్చిద్దాం రండి. అన్ని పార్టీలు కలుపుకొని ప్రభుత్వం కార్యాచరణ. నేడు అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సహా ఎంపీలందరికీ ఆహ్వానం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. బాంబుల వర్షం. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్. ఖొమేనీ సన్నిహిత సలహాదారుడు మృతి. 38 మంది ఇంజనీర్లకు షోకాజ్. మేడిగడ్డ కుంగిన ఘటనలో 3 వారాలుగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. విమానాలతో వణుకు. వెలుగు చూస్తున్న సాంకేతిక సమస్యలు. హడలిపోతున్న ప్రయాణికులు. 38 మంది ఇంజనీర్లకు షోకాజు. మేడిగడ్డ కుంగిన ఘటనలో 3 వారాలుగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. ఇప్పుడు సాక్షి. మరింత ఉధృత దాడులు. టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయండి. ఇరాన్ ప్రజలకు ట్రంప్ సూచన. G7 సదస్సు నుంచి అంతర్ధానంగా స్వదేశానికి. ఇరాన్ అణ్వాయుధ ఆలోచన వదులుకుంటేనే యుద్ధం ఆగుతుందని స్పష్టీకరణ. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కార్యాలయంపై ఇరాన్ దాడులు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలిటరీ కమాండర్ షద్మానీ అంతం. భీకరంగా కొనసాగుతున్న పరస్పర దాడులు. ఖమేనీ జాడ తెలుసు, ఇప్పుడే చంపం. బంకర్ బస్టర్ బాంబు ఇవ్వండి. రంగారెడ్డిలో ఎక్కువ, నిజామాబాద్లో తక్కువ. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు ఇలా. బాబు అరాచకం, సీటు గుండాయిజం. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్ట్. ఆయన కుమారుడు మోహన్ రెడ్డి, మరో 4గురిపై కూడా అక్రమ కేసు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆస్తిలో వాటాలు కోరకుండా చేయాలి. హైకోర్టు అధికారం ఉంటే ఆస్తి వివాహ విధాల్లో ఆస్తులన్నింటినీ కోర్టు కస్టడీలోకి తీసుకునే వాళ్ళం. ఆర్థికంగా ఉన్న వాటా కోసం పట్టుపడుతున్నారు. తోబుట్టువుల ఆస్తి వివాదాల కేసులో జస్టిస్ బి విజయసేన్ రెడ్డి వ్యాఖ్యలు. 44 గజాల కోసం ఓ చార్టెడ్ అకౌంట్ పట్టుబట్టడంపై విస్మయం. అహంకారం వీడితే కుటుంబంలోనే సమస్యల పరిష్కారం. భారతీయులపై నిర్ణయం కేసీఆర్దే. మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం జరగలేదు. జస్టిస్ ఘోష్కు తెలిపిన నీటిపారుదల శాఖ. కేసీఆర్ వాంగ్మూలాన్ని తోసిపుచ్చిన ప్రభుత్వం. 70 మంది మృతి. గాజాలోని ఖాన్ యూనిస్లో ఆహార ట్రక్కుల కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 70 మంది మృతి చెందారు. ఎయిర్ ఇండియా రద్దుల పర్వం. ఎయిర్ ఇండియాకు చెందిన 7 విమానాలు మంగళవారం రద్దయ్యాయి. వాటిలో 6 డ్రీమ్లైనర్ 787 8 రకానికి చెందినవి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. గో సంరక్షణకు ఎంత ఖర్చైనా వెనుకాడం. గోవుల సంరక్షణపై సమగ్ర విధానం రూపొందిస్తాం. 3 ఉన్నతాధికారులతో కమిటీ నియామకం. ముందుగా వేములవాడ, యాదగిరిగుట్ట, ఎనకపల్లి పశువర్ధక శాఖ వర్సిటీ సమీపంలో పెద్ద గోశాలలు. వేములవాడలో 100 ఎకరాలకు తగ్గకుండా నిర్మాణం. గో సంరక్షణపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్. ఇంజనీరింగ్లో మళ్లీ నచ్చిన సబ్జెక్టులు. దశాబ్దం తర్వాత అమల్లోకి సిబిసిఎస్ సన్నాహాలు చేస్తున్న జేఎన్టీయూ. బీటెక్ కొత్త నిబంధనల్లో క్రెడిట్స్ మినహాయింపు. మొక్కుబడి సబ్జెక్టులకు ఇకపై క్రెడిట్ వర్తింపు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. క్వారీ యజమానికి బెదిరింపుల కేసులో ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ. తుక్కుగూడ డబుల్ ఇళ్ల లబ్ధిదారుల జాబితా కొట్టివేత. అధికారులు మార్గదర్శకాలను పాటించలేదు. అర్హులు, పిటిషనర్లు, ఇతర స్థానికులపై 3 నెలల ఇల్లు ఇవ్వాలి హైకోర్టు. మీపై చర్య ఎందుకు తీసుకోరాదు? కాళేశ్వరం బాధ్యులైన 38 మంది అధికారులకు షోకాజ్. విజిలెన్స్ నివేదిక ఆధారంగా సర్కారు చర్యలు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఆ తర్వాత క్రిమినల్ కేసులు, శాఖాపరమైన చర్యలు. మావోయిస్టుల ఘాతకం. 3 హత్య, 12 మంది కిడ్నాప్. మృతులంతా లొంగిపోయిన నక్సల్ కుటుంబ సభ్యులు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఘటన. రోబోలకు స్పర్శ అనుభూతి. వేడి, నొప్పిని గుర్తించే రోబోటిక్ చర్మం అభివృద్ధి. కేంబ్రిడ్జ్ పరిశోధకుల ఆవిష్కరణ. ఈ చర్మంతో సున్నితమైన, తెలివైన సెన్సర్గా మారబోతున్న రోబోటిక్ చేయి. కొత్త రైతులకు భరోసా. జూన్ 5లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు. ఏఈఓలు ధృవపత్రాలు ఇస్తే పోర్టల్లో నమోదు. ఈ నెల 20వ తేదీ వరకు గడువు. 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ. సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్. జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా. యుద్ధంలోకి అమెరికా. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు. ట్రంప్. ప్రస్తుతానికి హతమార్చం. ఇరాన్ లొంగిపోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేదే ఉండకూడదు. సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం.
టెహ్రాన్కు, అక్కడ పౌరులు తక్షణం వీడి వెళ్లిపోవాలి. ట్రంప్ హెచ్చరికలు. G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు తాను తిరిగి వెళ్తున్నది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరణ. ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు. డీగో గ్లారియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టైల్ బాంబర్లు. డీగో గార్నియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు. గోదావరి బనకచెర్లను అడ్డుకుందాం. ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీపై సంఘటిత పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం. అందరికీ ఆహ్వానం పంపిన సర్కారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణ కలిగే నష్టాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రత్యేక అతిథిగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం. అనుమతులన్నీ పొందాకే నిర్మిస్తాం. రాజకీయ దురుసుతోనే బనకచెర్లపై తెలంగాణ నాయకుల ఫిర్యాదులు. కాళేశ్వరం విచారణ దారి మళ్లించేందుకే జగన్ నోరు విప్పడం లేదెందుకు? ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు. కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదు. కాలహరణం మీడియాలో ప్రచారం ప్రభుత్వ లక్ష్యం. మహిళా రిజర్వేషన్ మాదిరే కులగణనపైన చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాలి. జనగణనకు 10,000 కోట్లు కావాలి. 576 కోట్లే కేటాయించారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శలు. దుష్ప్రచారం అన్న బీజేపీ. కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం. కొమేని లొంగిపో, నువ్వెక్కడ దాక్కున్నావో తెలుసు, తలుచుకుంటే చంపగలం. ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్కు ట్రంప్ వార్నింగ్. ఆలోచనలు అక్షరాల్లోకి మార్చేసే ఏఐ. మెదడులోని ఆలోచనలకు అక్షరూపం ఇచ్చే వినూత్న టెక్నాలజీ ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. బ్రెయిన్ వేవ్స్ను పదాల్లోకి తర్జుమా చేసేలా కృత్రిమ మేధను డెవలప్ చేస్తున్నారు. ఒక్కరోజే 6 డ్రీమ్లైనర్ ఫ్లైట్లు రద్దు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన మరవక ముందే అదే సంస్థకు చెందిన 6 బోయింగ్ 787 8 డ్రీమ్లైనర్ విమానాలు మంగళవారం ఒక్కరోజు సాంకేతిక సమస్యల కారణంగా రద్దయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎలక్షన్కు టైం పట్టొచ్చు. ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింకు ఆప్షనల్. సీఈఓ సుదర్శన్ రెడ్డి. సర్కారు బడుల్లో 1,00,000 దాటిన కొత్త అడ్మిషన్లు. బనకచెర్ల హీటు. తెలంగాణ ఏపీ మధ్య ముదురుతున్న వివాదం. నేడు అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. నంబర్ 2 నోరుమూత. ఒకప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేత, పోటీ వస్తున్నాడని అనుగదొక్కిన ముఖ్య నేత, కేంద్రం ఏజెన్సీల వరుస ధరలతో తగ్గిన పరపతి. నిన్న మొన్నటి దాకా ఇతర శాఖల్లోనూ వేలు. ఇప్పుడు తన శాఖకే పరిమితమైన గప్చుప్. సొంత పార్టీ నాయకుల నుంచే 30% ఆరోపణలు. భూముల వ్యవహారాలపై కోర్టులో కేసులు. పార్టీ కోట మాకెందుకు? రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వాల్సిందే. బీసీ సంఘాలు, మేధావులు డిమాండ్. లేకుంటే స్థానికల్లో కాంగ్రెస్ పాత్రే. ప్రభుత్వానికి బీసీ సంఘాల అల్టిమేటం. ఫార్మాసిటీ భూములు రైతులకు తిరిగివ్వం. అందుకు చట్టం కూడా ఒప్పుకోదు. వాటిని ఫ్యూచర్ సిటీకి వినియోగిస్తాం. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి వెల్లడి. సిఐజీ పోస్టుకు 5 కోట్లు. విద్యుత్ శాఖ కీలక పోస్ట్ డిమాండ్. అంతా ఇచ్చుకోలేక పలువురు వెనకడుగు. నెలన్నరగా ఎటు తెలిచని రాష్ట్ర ప్రభుత్వం. పెండింగ్లో ఫైళ్లు, నిలిచిన కొత్త కనెక్షన్లు. ఆందోళనకు దిగే యోచనలో బాధితులు. 2.5 నెలల్లో 17,400 కోట్లు. ఇది ఆర్బీఐ నుంచి రేవంత్ సర్కారు తెచ్చిన అప్పు. తాజాగా బాండ్ల వేలం ద్వారా 4,000 కోట్ల రుణం. సుప్రీంకు విరుద్ధంగా ఏసీబీ, టీపీసీసీ చీఫ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ పేరిట దిగజారుడు వ్యాఖ్యలకు సిగ్గుచేటు. బీఆర్ఎస్ నేతలను బద్నాం చేస్తే చట్టపరమైన చర్యలు. సుప్రీంకు విరుద్ధంగా ఏసీబీ. డాక్యుమెంట్ విచారణకు ఫోన్తో ఏం సంబంధం? డాక్యుమెంట్ విచారణకు ఫోన్తో ఏం సంబంధం? కేటీఆర్ ఫోన్ ల్యాప్టాపింగ్ అడిగిన ఏసీబీ అధికారులు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు. ఫోన్ అడిగిన ఏసీబీ తీరుపై న్యాయ నిపుణుల విస్మయం. మొబైల్ ఇస్తే గోప్యతకు భంగకరమేనంటున్న నిపుణులు. వ్యక్తిగత గోప్యత రాజ్యాంగ హక్కే. రాజ్యాంగ ధర్మాసనం. విచారణ ఫోన్పై గతంలో సుప్రీంకోర్టులో వాదనలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ సెల్ఫ్ గోల్. అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి వివేక్. కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా భేటీ. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్న బీఆర్ఎస్. ఆపరేషన్ కగారు వెంటనే ఆపాలి. ఆపరేషన్లో ఆదివాసులే హతమవుతున్నారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. మావోలతో వెంటనే శాంతి చర్చలు జరపాలి. ఇంద్రపార్క్ వద్ద మహాధరణలో మేధావుల పిలుపు. కులగణనపై గలమెత్తిన రాహుల్. బీసీ మంత్రిత్వ శాఖ కోరినా ఇవ్వని మోడీ. VH 3 ఎకరాల రైతులకు తొలుత రైతు భరోసా. 1,551.89 కోట్ల రూపాయలు విడుదల చేశాం. తుమ్మల. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ల ట్యాప్. మా ఫోన్ ట్యాప్ జరిగిందనే అనుమానం. కేసీఆర్, కేటీఆర్లకు సిగ్గుతో తలదించుకోవాలి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు. షర్మిల ఫోన్ను ట్యాప్ చేసిన గత ప్రభుత్వం. చెల్లి సమాచారాన్ని అన్నకు చేరవేసినట్లు అనుమానాలు. కుప్పంలో ఓ మహిళ పట్ల అమానుషం. బాకీ వసూలు కోసం చెట్టు కట్టేసి హింస. ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. వెంటనే చర్యలకు ఎస్పీకి ఆదేశం.